హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా బత్తని ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ విషయం గురించి ఈ వీడియోలో ఈరోజు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోకి మా ఛానల్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. లెట్ us go to the వీడియో. కళాయి పెట్టి స్టవ్ వెలిగించి సో ఇప్పుడు 3 టీ స్పూన్లు ఆయిల్, చూడండి ఇలా ఆయిల్ 3 టీ స్పూన్లు కూడా ఎక్కువ తీసుకోవచ్చు, కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు, నష్టం లేదు. కానీ మీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ ఇందులో పోసి కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున దీంట్లో ఆయిల్లో వేసి దాన్ని వేగనివ్వాలి. 1 నిమిషం వేగిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా నిలువుగా కోసినటువంటి ఉల్లిపాయ ముక్కలను ఒక 3 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. 3 ఉల్లిపాయలని అంటే మీడియం సైజు ఉల్లిపాయలని నిలువుగా మాత్రమే కోసి మనం దీంట్లో ఆయిల్ మిగతా సామాన్లు ఉన్న దాంట్లో వేసి కలయి తిప్పాలి. అంటే దోరగా వేపాలి. అవి జాగ్రత్తగా లేకపోతే మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని చూడండి వేపుతూ అలా నైస్గా నెమ్మదిగా వేపుతూ ఉండాలన్నమాట. అలాగే మంట కూడా జాగ్రత్తగా చూసుకుని సిమ్లో అవసరమైతే సిమ్లో పెట్టుకుంటూ, లేదు అంటే ఐలో కావాలంటే ఐలో, మీడియంలో కావాలంటే మీడియం, నెమ్మదిగా మంటను కూడా మార్చుకుంటూ అవి మాడిపోకుండా చాలా జాగ్రత్తగా, ఈ ఉల్లిపాయల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎక్కువ పాడైపోయిన ఇబ్బంది, అలాగే వేగకపోయినా సరే టేస్ట్ అయితే మనం వాటిని ఉల్లిపాయలను ఉంటూ కూర్చోవాలన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉల్లిపాయలను వేపుతూ ఈ యొక్క మన మసాలాలు ఏవైతే ఉన్నాయో అంటే శనగపప్పు, మినపప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఏమీ మాడిపోకుండా అన్నిటినీ సమపాలలో అవసరమైతే మంట తగ్గించుకుని ఇది చేసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా వాటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూడండి ఆవిరిలా వచ్చింది అంటే చక్కగా అది వేగినాయి అన్నమాట. దోరగా వేగినాయి. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఇందులో కారం వేసుకోం కాబట్టి ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకొని, ఎక్కువైనా పర్వాలేదు కాబట్టి పచ్చిమిరపకాయలని చాలా జాగ్రత్తగా మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఒక పెద్దవి అయితే 4, 3 అలా తీసుకుని వాటిని కూడా మనం గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా దానికి సరిపడా కారం ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేది ఆరోగ్యమైన ఫుడ్ క్యారెట్ వేసుకుంటే 2 విధాలా మనకి టేస్ట్ ఉంటుంది. దాంట్లో అల్లం తరుగు ఒక స్పూను, అంటే చిన్న ముక్కలుగా తరిగినటువంటి అల్లం ఒక స్పూన్, 2 స్పూన్ల వరకు తీసుకొని దాంట్లో ఇవి కలయి దింపుతూ కరివేపాకు 2 రెమ్మలు, అంటే సుమారు 10-12 ఆకులు ఉండేటట్టుగా కరివేపాకు ఇందులో వేసి దాంట్లో మరిగిస్తూ ఉండాలి. పచ్చి బఠానీ అందులో అందుబాటులో ఉంటే పచ్చి బఠానీ చక్కగా పక్క గింజలు తీసుకుని ఆ గింజల్ని దాని తర్వాత ఈ సమయంలో దీంట్లో మనం వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా వేసుకుంటే అది టేస్ట్ కూడా. మసాలా కావాలనుకుంటే కొద్దిగా లవంగా, దాల్చిన చెక్క పొడి చేసుకొని వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి, మీకు కావాల్సిన టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంతవరకు మనం వేసినటువంటివి చక్కగా ఆయిల్లో వేగేటట్టుగా తిప్పుతూ ఉండాలి. ఏ ఒక్కటి డిఫరెన్స్ వచ్చినా, మాడిపోయినా ఉడకకపోయినా 2 ఇబ్బంది కాబట్టి జాగ్రత్త ఉండాలి. రవ్వ, నీరు 1:4 గ్లాసులు, 1 గ్లాసు రవ్వతో 4 గ్లాసులు
నీరు ఉండాలన్నమాట. సో ఈ చక్కగా వేగినటువంటి ఈ తాలింపులో 4 గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట. సో ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్టు, ఉప్పు అన్నమాట అర స్పూను. ఇక్కడ నేను ఒక గ్లాసు ఎక్కువ ఎందుకు పోసానంటే గ్లాసులు తక్కువ కొద్దిగా తక్కువ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు తీసుకున్నాను. పర్ఫెక్ట్గా వేస్తే 3 గ్లాసులు అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువసేపు మరిగిన తర్వాత రవ్వ బాగా మెత్తగా అయిపోతుంది. అంచేత 3 గ్లాసుల వరకు తీసుకుంటే మంచిది. అలాగే 3 టమోటాలు చిన్న ముక్కలుగా చేసి దాన్ని కూడా ఈ దీంట్లో వేసి తిప్పుతూ ఉండాలి. 3 రెమ్మలు కొత్తిమీర అందులో ముక్కలుగా చేసి అందులో వేసి తిప్పాలి. తర్వాత అదే మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్న టైంలో వేరుశనగ పలుకులు, చక్కగా వేయించిన వేరుశనగ పలుకులు కానీ జీడిపప్పు కానీ ఇందులో వేసుకోవచ్చు. బాగా వేసి ఈ రవ్వ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఈ రవ్వ వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పనట్లయితే ఈ యొక్క రవ్వ ముద్దలు కట్టేసి అసలు ఉన్న టేస్ట్ అంతా పోతుందన్నమాట. అంచేత రవ్వ వేస్తూ జాగ్రత్తగా ఒక గ్లాసు రవ్వ ఏదైతే పోస్తున్నామో చూడండి అలా దాన్ని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పినట్లయితే ఇది చాలా చక్కగా తయారవుతుంది. మనం హోటల్లో తయారు చేసిన టమాటా బాతులాగే ఉంటుందన్నమాట. సరే, తర్వాత ఇది అయిన తర్వాత మీరు కావలిస్తే నెయ్యి, జీడిపప్పు మీ స్టేటస్ ప్లస్ టేస్ట్ని బట్టి రవ్వ వేసుకోవచ్చు. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకోవచ్చు. దాంట్లో అంతా అయిన తర్వాత కూడా గార్నిషింగ్గా జీడిపప్పుని, నేతిలో వేసిన జీడిపప్పుని వాడుకోవచ్చు. సో ఇలాగా ఇది తయారైంది. ఈ విధంగా మనం చేసుకున్న టమాటా బాతు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇందులో మనకు కావాల్సినటువంటి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా న్యాచురల్గా టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ కూడా వేసుకున్నాం. క్యారెట్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. వీటి యొక్క ఉపయోగాలు మీ అందరికీ తెలిసినవే. ఆ విధంగా మన ఆరోగ్యానికి టమాటా బాత్ ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ టమాటా బాత్ అన్నది అన్ని మన టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్, ఈ బ్రేక్ఫాస్ట్కి టమాటా బాత్ తయారు చేసుకోవడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది. ఉప్మా కొంతమందికి నచ్చదు కాబట్టి ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో హ్యాపీగా అందరూ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.